హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేర్చుకుందాం. సో మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో మనందరికీ సర్కిల్స్ తెలుసు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్క్ మీద ఒక సింపుల్ కాన్సెప్ట్ని మనం చూద్దాం. సో ఎప్పుడైనా మీరు సర్కిల్ని గమనించారా? సో సర్కిల్ అనేది మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే మనం ఏం చెప్తాం, 360 డిగ్రీస్ అని మనం చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు నేను సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకొని సెంటర్లో మనం ఏమంటాం, పాయింట్ ఓ అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి నేను ఒక పాయింట్ని ఇక్కడికి ఒక పాయింట్కి డ్రా చేశానంటే సో దీన్ని మనం ఏమంటాం, రేడియస్ అంటాం. ఓకేనా? ఈ రేడియస్ అనేది సర్కిల్లో ఉండే ప్రతి పాయింట్కి కూడా ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక లైన్ కానీ నేను గీసినట్లయితే సో ఇది నాకు సెక్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆర్క్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆర్క్ అంటే ఏదైతే లైన్ ఇక్కడ ఉందో సో దీన్ని మనం ఆర్క్ అంటాం. అంతేనా? సో దీన్ని మనం ఏమంటాం, ఆర్క్ అని అంటాం. సో క్వశ్చన్లో కొన్నిసార్లు మనకి డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, ఈ ఆర్క్కి ఈ సెక్టార్కి ఒక యాంగిల్ మేడ్ అవుతుందన్నమాట. ఇదే మనం టీటా అని చెప్పుకుంటాం. యాక్చువల్గా మనం సర్కిల్గా ఇచ్చినప్పుడు మనకి పెరిమీటర్ అని చెప్పేసి మనం తర్వాత ఏరియా ఫార్ములాస్ మీరు నేర్చుకునే ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని ఏ అనుకోండి, పాయింట్ బి అనుకోండి. సో ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటే ఏం చెప్తాం, ఏబి అనేది ఏంటి, ఇక్కడ ఆర్క్ అని అర్థం. సో దీనికి ఏం చెప్తాం, టోటల్గా మనకి పెరిమీటర్ 2πr అయితే దాంట్లో యాంగిల్ ఎంతతోటి 360లోని కొంత యాంగిల్. సో ఇది ఫార్ములా అన్నమాట. అంటే 2πr ఈక్వల్ టు 2πr ఇంటూ టీటా బై 360 డిగ్రీస్. ఓకేనా? ఎప్పుడైనా సరే క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ద ఆర్క్ అని అడిగితే నువ్వు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆ క్వశ్చన్ని మనం డైరెక్ట్గా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. అలాగే మీకు హోంవర్క్ కూడా ఇస్తాను, చూడండి. సో అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగాడో, ఓకేనా? సో ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్, సో క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. సో మనకి ఏమంటున్నాడు, సర్కిల్ ఆఫ్ రేడియస్ 42 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అనే ఆర్క్ సబ్టెన్స్ అనే యాంగిల్ 60 డిగ్రీస్ అంటున్నాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. మీకు ఆల్రెడీ తెలుసు ఆర్క్ యొక్క ఫార్ములా ఏంటి, 2 ఇంటూ పై ఇంటూ ఆర్. యాక్చువల్గా ఇలా రాయాల్సిన అవసరం లేదు, 2πr అని మీకు తెలుసు. 2πr ఇంటూ టీటా బై 360. సో ఇచ్చిన వాల్యూస్ మీరు డైరెక్ట్గా దీన్ని మనం చేసేయచ్చు. ఎలాగా, 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత 42 ఇంటూ టీటా ఎంత ఇచ్చాడు మనకి, 60 డిగ్రీస్ ఇచ్చాడు. 60 డివైడెడ్ బై 360. ఓకేనా? క్యాన్సిలేషన్ అయిపోతుంది కదా, చూడండి ఇక్కడ 0కి 0కి క్యాన్సిల్ అయిపోతుంది. 6 1s are 6 6s are 6 1s are 6 7s are 7కి 7కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 2 ఇంటూ 22 అంటే 44 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా మనం యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సిమిలర్గా ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఆర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 42 సెంటీమీటర్స్ తీసుకోండి. తర్వాత అలాగే టీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ తీసుకోండి. ఓకేనా? 180 డిగ్రీస్ తీసుకోండి. సో ఓకేనా, ఇప్పుడు నాకు లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఓకేనా, ఇప్పుడు ఆర్క్ వాల్యూ దీనికి ఎంత అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఇలాంటి టాపిక్ల కోసం సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.